పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అలాంటి వాళ్ళ విషయంలో అవినీతికి సంబంధించి సిబిఐ ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే లేదా యాక్షన్ అంటే ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేయవలసి వస్తే అలాంటప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది వాళ్ళ మీద ఆరోపణలకి సంబంధించి ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉంటుందో ఆ ఇన్వెస్టిగేషన్ వరకు చేయొచ్చు. నోటీసులు ఇవ్వడం అనేటువంటిది ఇది అసలు చెప్పాను కదా, ఆ సాంప్రదాయం ఇందులో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇవి నేరాలకు సంబంధించినవి, పెద్ద పెద్ద నేరాలు. నోటీస్ అంటే ఎప్పుడు ఇస్తారు? కోర్టుకి అటెండ్ అవ్వాల్సి వచ్చి కేసు ఫైల్ అయిపోయిన తర్వాత అయితే కోర్టు సమన్స్ని వీళ్ళు సర్వ్ చేస్తారు. అంతేగాని వీళ్ళు డైరెక్ట్గా నోటీసులు అంటే సిబిఐ అధికారులు డైరెక్ట్గా నోటీస్ ఇవ్వడానికి లేదు. అయితే ఇప్పుడు పర్సనల్ డేటా కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే పర్సనల్ డిజిటల్ అంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అలాంటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కిందకు వచ్చేటువంటి ప్రైవసీ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఇలాంటి వాటి విషయంలోనైతే మాత్రం ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ ఉండాలండి. కోర్టు పర్మిషన్ అంటే ఏ రకంగా ఉంటుంది? కోర్టు నుంచి వారెంట్ తీసుకోవాలి. సెర్చ్ చేస్తారా లేకపోతే ఏదైనా సీజ్ చేస్తారా, ఇలాంటివి ఎలా చేస్తారో అదే రూపంలో ఈరోజు డిజిటల్ ఇన్ఫర్మేషన్ డిజిటల్ వీటి కోసం కూడా ఇన్వెస్టిగేషన్ కోసం కూడా అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయినప్పుడు ఖచ్చితంగా కోర్టు తాలూకా వారెంట్ ఉండాలండి. ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి పలానా నేరం చేశాడా లేదా అనేటువంటి విషయానికి సంబంధించి ఫిజికల్గా అతన్ని ఒక డాక్టర్ చెక్ చేయవలసి వచ్చింది అనుకోండి. సో ఫిజికల్గా ఒక వ్యక్తిని ఒక డాక్టర్ ఎగ్జామిన్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా కోర్టు నుంచి వారెంట్ పర్మిషన్ ఉంటేగా నా వ్యక్తిని టచ్ చేయడానికి అవ్వదండి. అలాగే ఇక్కడ కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది ఫేస్బుక్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, లేకపోతే వాట్సాప్ అవ్వచ్చు, కాల్ డేటా అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా 100కి 100 పాళ్ళు దానికి సంబంధించిన కోర్టు అంటే మేజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి కానీ లేకపోతే వాడికి సంబంధించి ఏ కోర్టు అయితే ఉంటుందో ఆ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అంటే ఒక వారెంట్ తీసుకోవాలండి. తీసుకొని అప్పుడు మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు బ్రేక్ చేసి తీసుకొని అంటే హ్యాక్ చేసి కానీ లేకపోతే బ్రేక్ చేసి కానీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే అలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఈ ఆరోపణలకి సంబంధం ఏంటనేటువంటిది ఖచ్చితమైన కారణాలు చెప్పి అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో కూడా నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఏదైనా సరే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆరోపణలకి ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ఐటీ యాక్ట్ కింద చూసినా ఏది లేకపోతే సిఆర్పిసి కింద చూసినా ఖచ్చితంగా సిబిఐ అనేటువంటి వాళ్ళు సిబిఐ చట్టంలో ఏమి ప్రొసీజర్ లేదు కాబట్టి సిబిఐ కూడా పీసీ యాక్ట్ని కానీ సిఆర్పిసిని కానీ ఐపీసీని కానీ ఫాలో అవ్వాలి కాబట్టి వీటిని ఫాలో అయ్యేటప్పుడు వాటి ప్రొసీజర్ అవసరం ఉంటుంది కాబట్టి పర్సనల్ ఇన్ఫర్మేషన్ పర్సనల్ డేటా కలెక్ట్ చేసేటప్పుడు అది అబ్యూజ్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా దానికి వారెంట్ ఉండాలి, కోర్టు పర్మిషన్ ఉండాలి. కోర్టు పర్మిషన్తో మాత్రమే నోటీసులు ఇవ్వడం కానీ అంటే ఒకప్పుడు కోర్టు ద్వారా నోటీస్ ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తారా మేము తీసుకోవచ్చా అనేటువంటి దాని మీద ఒక కంక్లూషన్కి రావచ్చు. అంతేగాని పర్సనల్ డేటాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని డైరెక్ట్గా సిబిఐ అధికారులు ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. ఒకవేళ హార్డ్ డిస్క్లు ఇలాంటివి కావాలనుకోండి వాటికి కూడా అవసరాన్ని బట్టి వారెంట్ తీసుకోవాలా లేకపోతే దానికి వారెంట్ తీసుకోవడానికి అవకాశం లేకపోతే ఆన్ ది స్పాట్ సీజ్ చేయాలా. ఒకవేళ అలా కాకుండా ఆన్ ది స్పాట్ సీజ్ చేయాల్సి వచ్చిందనుకోండి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అంటే ఇప్పుడు హార్డ్ డిస్క్లు కానీ ఇలాంటివి సంబంధించి లేకపోతే క్లౌడ్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, వాటి పాస్వర్డ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా సీజ్ చేయాలి లేకపోతే వాటిని అన్నింటినీ కూడా జామ్ చేయాలి అని అనుకుంటే ఆపాలని అనుకుంటే వీటిలన్నిటికీ రెగ్యులర్గా సిఆర్పిసిలోని ఎలాగైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం పంచనామా చేసి ఇన్వెంటరీ తయారు చేసుకొని ఆ లిస్ట్ ప్రకారం ఏమేమి సీజ్ చేశారో దాన్ని తీసుకెళ్ళి సీజ్ చేసిన ఎక్విప్మెంట్ని మేజిస్ట్రేట్ గారికి ఇచ్చి మేజిస్ట్రేట్ గారు ఎలా చెప్తారో ఆ రకంగా దాని మీద ఫర్దర్ యాక్షన్ అంటే ఫోరెన్సిక్స్కి పంపించాలా లేకపోతే అంటే ఎఫ్ఎస్ఎల్కి పంపించాలా లేకపోతే ఏం చేయాలనేటువంటిది కోర్టు డిసైడ్ చేస్తే దాని ప్రకారం ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది.